అధికారులందరూ కూడా ఇప్పుడు చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విజయ్ ప్యాన్ చేయించు సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఐపీఎస్ అధికారులు ఇందాక నుంచి సిఎస్ అధికారులు తర్వాత ఐఏఎస్ ఇద్దరు అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి కాసేపట్లో ఎవరెవరు సెక్రటేరియట్ లోపలికి సామాన్యులను కూడా కొంతమంది లబ్ధిదారులను సామాన్యులను అక్కడికి పిలిచారు. వారు చెప్పింది చంద్రబాబు నాయుడు వింటున్నారు. అంటే ఎవరెవరిని పిలిచారు, సామాన్యులను ఎవరెవరిని సెక్రటేరియట్కి ఆహ్వానించారు? అంటే సామాన్యులు అంటే కొంత లబ్ధిదారులకు సంబంధించిన ఒక్కొక్క సెక్షన్స్లో ఒక్కొక్కరిని అన్నా క్యాంటీన్కి సంబంధించి ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురిని పిలిచారు. అలాగే లబ్ధిదారులు స్కిల్ డెవలప్మెంట్స్కి సంబంధించి చిల్లారుల్ని పిలిచారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులందరినీ కూడా చదువుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అంటే పెన్షన్లకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇద్దరు ముగ్గురిని ముందుగానే చేసిన పరిస్థితి అయితే ఉంది. సో తర్వాత ఈ వాహనాన్ని అంతా కూడా ఎక్కడికక్కడ అంటే లబ్ధిదారులకు సంబంధించి కొందరితో మాట్లాడాలనుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి తగ్గట్టుగానే ఈ వాహనాన్ని అంతా కూడా నడిపిన పరిస్థితి మనం చూస్తుంటే ఇప్పటికీ మంత్రులు కావచ్చు, కొంతమంది ఐఏఎస్ అధికారులు కావచ్చు ఆలస్యంగా ఇప్పటికీ చంద్రబాబుని కలిసి గ్రీట్ చేయడానికి వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. చాలామంది బయట కొంతమందికి అనుమతి లేదు, కొంతమందికి అనుమతి ఉన్న వ్యక్తులకి అయితే లోపల చేరుతున్న పరిస్థితి. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా దృశ్యాలు చూస్తూ ఉన్నాం. సెక్రటేరియట్ బయట అమరావతి పరిసర ప్రాంతాల్లో అమరావతి రోడ్లపైన ఇప్పుడు కనిపిస్తున్న కళ ఏంటి? అమరావతి రైతులు ఇలాంటి దృశ్యం చూడటం కోసం వాళ్ళు 2019 నుంచి కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు, ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అమరావతిలో రోడ్లపై కనిపిస్తున్న దృశ్యాలండి మనకు అక్కడ కనిపిస్తున్నారు. వెనక నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు అలాగే స్టూడెంట్స్ అక్కడికి వచ్చారు. డీజీపీ కూడా మనకి పుష్పగుచ్చం పట్టుకుని డీజీపీ కూడా అక్కడ కనిపిస్తున్నారు. సిఎస్ కూడా లోపల ఉన్నారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు ఉన్నారు. ఇప్పుడు అమరావతి రోడ్లపై ఎటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి? ఎస్, మనం చూస్తుంటే అమరావతి రోడ్ల మీద మాత్రం చంద్రబాబుకి ప్రత్యేకంగా ఉండవల్లి ప్రాంతంలో ఏదైతే సెక్రటరేట్ ఉండవల్లి ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కొంతకాలంగా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమం చేశారు. దాదాపుగా సంవత్సరం రోజులు పైగా వాళ్ళు ఇక్కడ ఉద్యమం జరిపిన పరిస్థితి అయితే ఉంది. సో వీళ్ళందరూ కూడా చంద్రబాబుకు సాదరంగా స్వాగతం పలికిన పరిస్థితి మనం ఇందాక చూసాం. వాళ్ళందరికీ పుష్పాలతో ఎదురెళ్ళి పుష్పాలు చల్లి వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తే మంత్రులు ఇప్పుడు పదవి బాధ్యతలు తీసుకోబోతున్న గొలుసు పాదసారథి కావచ్చు వీళ్ళందరూ కూడా కొంత ఆలస్యంగా ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికారులకి సెక్రటరేట్లో ఉన్న ఎంప్లాయీస్ కొంతమంది ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళి వాళ్ళందరూ కూడా చేశారు. పాదసారథి మనం చూస్తున్నాం, పాదసారథి కూడా అక్కడ ఆయన కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా చాలా అంటే కొంత ఆలస్యంగా వచ్చారు. కొంత ఐఏఎస్ అధికారులు రీచ్ అవుతున్నారు. మనం చూడొచ్చు ఐఏఎస్ అహ్మద్ బాషా ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. చాలామంది అధికారులందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఒక్కొక్కరుగా ఆయన్ని గ్రీట్ చేయడం అంతే. మరి కాసేపట్లో ఆయన ముఖ్య కీలకమైన అధికారులందరితో ఇక్కడ సమీక్ష నిర్వహించబోతున్నారు. కాబట్టి పరిపాలనకు సంబంధించి ప్రధానంగా పరిపాలన విభాగానికి సంబంధించి చాలా కీలకమైన దిశానిర్దేశం అయితే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. అంటే బేసిక్గా ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే ఆయన అయితే ఏదైతే 5 ఫైల్స్ మీద తను ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సంతకాలు వచ్చేసారు. తర్వాత ఫర్దర్గా ఐఏఎస్ విభాగం ఇక పరిపాలన సంబంధించి వ్యవహారాలు ఏ విధంగా ఉంటే వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా వాటన్నిటి మీద కూడా ఇప్పుడు అధికారులతో ఆయన సమీక్ష చేయబోతున్న పరిస్థితి. సో ఇంటెలిజెన్స్ కావచ్చు, తర్వాత ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అందరూ కూడా సీనియర్ అధికారులు ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. చాలా వరకు అంటే అనుమతి ఉన్న అధికారులను మాత్రమే బ్లాక్ 1లోకి ఆయన ఉన్న దగ్గర ప్రాంతానికైతే అనుమతిస్తున్నారు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఆల్రెడీ స్థానికంగా ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్, అందుబాటులో ఉన్న మంత్రులు, ఇందాక మనం చూడొచ్చు ఆనం రామనారాయణ, పార్థసారథి, కొల్లు రవీంద్ర, తర్వాత ఇటువంటి రాంప్రసాద్ రెడ్డి, ఇట్లా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. కొందరు ఆలస్యమైంది, కొందరు ఊళ్ళల్లో ఉన్నారు, వాళ్ళు కూడా కొందరు రాలేకపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం రోహిత్. అయితే ఈ కార్యక్రమం తర్వాత మాత్రం ఇక తన పాలనా విభాగానికి సంబంధించి తన పాలనా వ్యవహారంలో
ఏ మీటింగ్స్ జరుపుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకుంటారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది మరి కాసేపట్లో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లతో జరిగిన మీటింగ్ తర్వాత ఆయన ఏమి చెప్పబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది రోహిత్. ఎస్, దారి పొడవునా ఎటువంటి వాతావరణం కనిపించింది? దారి పొడవునా చంద్రబాబు ఓపెన్ రూఫ్ కార్లు అక్కడికి వచ్చారు, అందరికీ అభివాదం చేసుకుంటూ వచ్చారు, దారి పొడవునా పూలు చల్లుకుంటూ వచ్చారు. లోపల చాలామందితో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడికి వచ్చిన సామాన్యులతో కొంతమంది ఆయా వర్గాల నుంచి అలౌ చేశారు, విద్యార్థుల నుంచి, అలాగే వృద్ధుల దగ్గర నుంచి, పెన్షన్దారుల దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా లోపలికి పిలిపించారు. తొలి సంతకం అన్నట్టుగానే మెగా డిఎస్సిపై చేశారు. సుమారు 16,347 డిఎస్సి పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సిపై సంతకం చేశారు. సో దారి పొడవునా ఎటువంటి వాతావరణం కనిపించింది? ఎస్ సార్, ఖచ్చితంగా ఇంటి దగ్గర నుంచి చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి అమరావతికి వెళ్ళే అంటే సెక్రటరేట్కి చేరుకునేంత వరకు కూడా దారి పొడుగున అయితే రైతులు కావచ్చు, ప్రత్యేకంగా ప్రధానంగా అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు జిందాబాద్, సిబిఎన్ జిందాబాద్ అని చెప్తూ వాళ్ళందరూ కూడా అక్కడ ఆయన్ని స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. దారి పొడుగున పూలు చల్లుతూ ఆయన్ని స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. ఇక్కడికి రాగానే వేద మంత్రాలతో అర్చకులు ఆయన అంటే షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో ఆయనకు స్వాగతం పలికారు. ఫ్యామిలీతో ఆయన భువనేశ్వర్తో ఆ పూజా కార్యక్రమంలో అటెండ్ అయిన తర్వాత ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక తన పరిపాలనా కార్యక్రమంలో ఏ విధంగా ఉంటాయో ఆ యాంగిల్లో ఆయన కంప్లీట్గా దిగేసిన పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా అక్కడ సిఎస్లతో తర్వాత డీజీపీలతో వీళ్ళందరితో కూడా కలుస్తున్న పరిస్థితి ఉంది.